ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇదైతే నా హాలిడేస్లో మార్నింగ్ టైం రొటీన్ అనేది. ప్రీవియస్ డే నైట్ డ్రై ఫ్రూట్స్ అవి నేను నానబెట్టుకుని నెక్స్ట్ డే ఇలా స్మూతీ చేసుకొని తాగుతాను. సరేలే. బ్రేక్ఫాస్ట్ కోసం అని చపాతీలు అవి ఉంటే దాన్ని ఎవరు తింటారని చెప్పేసి కట్ చేసి చేస్తున్నాను అనమాట. నేను ఈ రెసిపీ ఓన్గా అయితే చేయట్లేదు, యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. 2.5x పెట్టాను. అంటే నేను వండడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పాలి. చపాతీలు అనేది వర్టికల్గా కోసిన తర్వాత ఇంకా టొమాటోస్ మళ్ళీ ఆనియన్స్ అయితే తీసి కడిగేసి కోసేస్తాను అనమాట. ఎందుకంటే అవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కదా వంటకి. ఇంకా ఆవాలు జీలకర్ర వేసాను. ఆ తర్వాత 2 టైప్స్ పప్పులు ఉంటాయి గైస్. అది ఒకటి పప్పులో వేసే పప్పు, ఇంకోటి ఇడ్లీకి వేసే పప్పు. అవి వేసిన తర్వాత ఆనియన్స్ వేసి మిక్స్ చేసి కాసేపు తర్వాత ఇంకా ఈ మిర్చి అయితే నాకు చాక్తో కట్ చేయడం రాదు, అందుకే సిజర్తో వేస్తాను అనమాట. ఇంకా టమాటో వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఫ్రై అవనివ్వండి. నాలా గాబరా అయితే పడకండి. నేను చేసేది ఎప్పుడో ఒకసారి అన్నట్టుగా నేను చేసినప్పుడు ఏవి పంచవు మా ఇంట్లో, అదే నాకు ఫన్ అని చెప్పాలి. నేను ఇంకా టమాటోస్ ఫ్రై అయిన తర్వాత నేనైతే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే స్పైస్ ఎక్కువ తింటాను నేను. తర్వాత ధనియాల పొడి అవన్నీ వేసి నేను టేస్ట్ అయితే చూస్తున్నాను. మంచిగా టేస్ట్ రావాలంటే మీరు పదే పదే టేస్ట్ చూడాలి కదా. ఇంకా స్టార్టింగ్లో కట్ చేసుకున్న చపాతీ అయితే వేసుకున్నాను. తర్వాత నేను మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నా వల్ల కాలేదు. ఇంకా మమ్మీని అయితే పిలిచాను మిక్స్ చేయడానికి. అలాంటివన్నీ మిక్స్ చేయడానికి అమ్మని పిలుస్తాను నేను. ఏంటి మమ్మీ ఎవడు ఎక్కువ చేయను. తర్వాత మమ్మీ చేసాక మళ్ళీ నా చేత్తో ఒకసారి మిక్స్ చేస్తే నాకు అదో రకమైన సాటిస్ఫాక్షన్. ఇంకా ఇది నా మార్నింగ్ రొటీన్ గైస్. హోప్ యూ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.